వెల్కమ్ టు కాకినాడ కిరణ్ ఫుడ్ బ్లాగ్స్. మన సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ కి ఎంతో ఇష్టమైన గుమగుమలాడే నెయ్యి దోశ. అలాంటి దోశలోకి రుచికరమైన పుదీనా టమాటా చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టం ఒక లైక్ కొట్టండి. ముందుగా 3 టమాటాలు, కొత్తిమీర, పుదీనా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ తీసుకుని 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ వేరుశనగ గుళ్ళు 5 నిమిషాలు వేపుకోవాలి. ఆయిల్ చెప్పలేదనుకుంటున్నారేమో, ఆయిల్ అక్కర్లేదు, ఆయిల్ లేకుండా వేపుకోవాలి. ఆ తర్వాత ఈ వేపిన పప్పుల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులోకి కొత్తిమీర, పుదీనా తీసుకుని వేపుకోవాలి. అది ఎలాగంటే చిన్న ముద్ద అయిపోతుంది అన్నమాట. అలా వేపుకోవడం వల్ల అది తీసుకుని పక్కన పెట్టుకుని తర్వాత మళ్ళీ పాన్లోకి 1 స్పూన్ ఆయిల్ తీసుకుని తర్వాత దానిలోని పచ్చిమిర్చి, టమాటా వేసి వేపుకోవాలి. అలా వేపిన దాంట్లోకి ఒక చిన్న చింతపండు ముద్ద, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు మగ్గపెట్టి ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే అప్పుడు తయారవుతుంది మనకు కావాల్సిన చట్నీ. అయితే ఆ చట్నీకి అసలైన రుచి ఎప్పుడు వస్తుందంటే తాలింపు వేసుకుంటే. ఆ తాలింపు వేసుకుని ఆ చట్నీ పైన కలుపుకుంటే అప్పుడే తయారవుతుంది మనకు కావాల్సిన కొత్తిమీర, పుదీనా, టమాటా చట్నీ. ఇంకా మన గుమగుమలాడే నెయ్యి దోశ తయారు చేసుకోవడానికి నెయ్యి, ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే మన దోశల పిండి రెడీ చేసుకుని వేడి వేడి పెనం మీద అలా దోశని రౌండ్గా తిప్పుకుని దాని మీద ఆనియన్, నెయ్యి వేసుకోగానే మన గుమగుమలాడే దోశ రెడీ అయిపోతుంది. అలా వేడివేడి దోశల్ని మనం తయారు చేసుకున్న చట్నీని తీసుకుని తింటా ఉంటే అమోఘం అనమాట. ఇలాంటి టిఫిన్ని 3 పూటలు వేసేసినా కూడా తినేయచ్చు. అలా శుతిమెత్తని దోశల్ని తీసుకుని ఆ చట్నీలో నంచుకొని తింటా ఉంటే సూపర్ అన్నమాట. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్.